హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మామిడికాయ పచ్చడి. చూస్తుంటేనే అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఉంది, నోరు ఊరిపోతుంది అనమాట. సూపర్గా వచ్చేసింది పచ్చడి అనేది. నేను పెద్ద ముక్కలు పచ్చడి పెట్టేలోపు సింపుల్గా 2 కాయలతోటి ఇలాగా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి పెట్టాను, చూసేసేయండి. వీటి కోసం ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను, పచ్చడి మామిడికాయలు. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా బాగా నీట్గా తుడిచేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని, ఈ ముక్కలు మొత్తం నాకు 3 కప్పుల వరకు వచ్చినాయండి. ఈ 3 కప్పులు మొత్తం ఒక దాంట్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ని మిక్సీ చేసి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఈ మెజర్మెంట్ కప్పుతోటి 1 కప్పు వరకు కారం తీసుకున్నాను. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ కూడా 1/2 కప్ అనేది వచ్చేసింది అనమాట. అది కూడా వేసుకున్నాక ఇదే ప్యాన్లోకి 100 గ్రాముల వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను, పల్లి ఆయిల్. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 4 వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకొని రెబ్బలు ఇలా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపు మొత్తం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ వేడిగా ఉన్న ఆయిల్ మాత్రం వేయకూడదు. తర్వాత ఇది మొత్తం ఇలా వేసేసుకొని పచ్చడిలో చక్కగా చేతితోటే కలిపేసుకోండి. గెంటి కాకుండా చేతితోటి ఇలా ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా చక్కగా ఇలా మిక్స్ చేస్తూ కలిపేసుకున్నామంటే మనకి ఈ ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట ఉప్పు కారం అనేవి. ఇప్పుడు ఇవి మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. మీకు మార్నింగ్ చూపిస్తున్నాను నేను, చూడండి ఎలా వచ్చేసిందో. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, ఉప్పు కారం అనేవి ముక్కలకి బాగా పట్టేశాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆగలేక నేను అన్నంలో వేసేసుకొని తిందామని వేడివేడి అన్నం పెట్టేసుకున్నాను. పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోలేదనుకుంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని కలిపేసుకోండి, మొత్తం అంతా ఒకేసారి మాత్రం వేసుకోవద్దనమాట. మరి మీకు ఎలా ఉంది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్లును మాత్రం నొక్కి యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.